మొదటి నుంచి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వాటన్నిటినీ దాడి చేయటం, ఈ దాడి చేసినటువంటి దాని మీద వాళ్ళు మనకి వాళ్ళ మసీదులు అవి కట్టుకోవడం, మనం అక్కడికి తిరగాలి, అక్కడ మనల్ని చూస్తూ మన కంటి ముందు అవమానించాలి. ఇదే గజనీ దగ్గర నుంచి మొదలుపెట్టింది. సోమనాథ్ గుడిని కూలగొట్టినప్పుడు ఒకటి మక్కాకి పంపించేవాడు, ఒకటి తను తీసుకెళ్ళేవాడు, ఒకటి ఆ ప్రదేశంలో పడేసేవాడు. అంటే నువ్వు మమ్మల్ని అందరినీ చూసావారా, మీ దగ్గర దేవుడికి కళ్ళు ముక్కు ఏవో ఉన్నాయని చెప్తున్నావు, ఇవేమీ లేవు అని మనల్ని అవమానించాలి. వాళ్ళ మెట్ల కింద మన దేవతా విగ్రహాలన్నింటినీ పడేసేవాళ్ళు. ఇది రాసుంది, హిస్టోరియన్స్ రాసుకున్నారు. పోనీ ఏదో మసీదు కట్టారు అని అందాము అనుకుంటే, ఇది విక్రమాదిత్యుడు ఫస్ట్ కట్టినటువంటిది, అంటే 2000 చిల్లర సంవత్సరాల క్రితం కట్టినటువంటిది అనే పదం మనం వాడుతూ ఉన్నాం బాగా చరిత్రలో. అంతకంటే ముందు నుంచే ఉంది. ఎందుకంటే మనకి ధర్మరాజాదులు అలా చాలామంది కాశీకి వెళ్ళటం రావటము, భాగవతంలో కూడా ఇక్కడ శమంతకమణిని దొంగతనం చేసిన తర్వాత వెళ్ళి కాశీలో రాజులు ఉండడము, అంటే కాశీ అనేటటువంటిది ఒకటి ఉండడము, కాశీ క్షేత్రము, కాశీలో విశ్వేశ్వరుడు సనాతనమైనటువంటి క్షేత్రం. అలాంటి కాశీ క్షేత్రంలో అప్పటి నుంచి ఒక గుడి ఉండాలి కదా, ఆ గుడి అది మనకి కనిపించాలి కదా. ఒక గుడి ఉంది, దాని కట్టడాలు, దాని ఆనవాళ్ళు ఏవైనా ఉండాలి కదా, అది లేదు. అంటే 18వ శతాబ్దంలో అహిల్యాబాయి హోల్కర్ కట్టించినటువంటి గుడే ఇప్పుడు మనకు దొరుకుతుంది. మధ్యలో చాలామంది కట్టించారు, తొడర్మాల్ కట్టించాడు. మరి తొడర్మాల్ కట్టించినటువంటిది ఏది చూపించాలిగా, అది లేదు. తర్వాత అక్కడ ఏ విధమైన ఆనవాళ్ళు మనకు పురాతనం నుంచి వస్తున్నది లేకుండా తొక్కేశారు. అంటే ప్రతిసారి పడగొడుతూనే ఉన్నారు, మన వాళ్ళు కడుతూనే ఉన్నారు. మొదటి నుంచి వాళ్ళ పనిదే అమ్మా. వాళ్ళకి ఈ క్షేత్రాన్ని కుత్బుద్దీన్ ఐదక్ తోటి మొదలు పెట్టారు. బాగా దాష్టికాలు, నరికేయటం, చంపేయటం, స్త్రీలకి రక్షణ లేకుండా లూటుకోవడం, ప్లండరింగ్, ఎంత రత్నగర్భైనటువంటి భారతాన్ని దోచుకోవాలో అంత దోచుకుంటూ వెళ్ళారు. గజనీ గోరీల దగ్గర నుంచి మన మీద దాడి చేయటము, ఇక్కడ మొత్తము విగ్రహాలు గుళ్ళు కూలగొట్టేయటం, ఉన్న డబ్బును తీసుకెళ్ళిపోవటం, ఇదేగా వాళ్ళ చరిత్ర. ఇది రత్నగర్భ, ఈ దేశాన్ని దోచుకోవాలి, ఈ దేశపు సంపద అంతా ఈ క్షేత్రాల్లో ఉంటుంది అని మన సంస్కృతిని, మన సంపదని అన్నిటినీ నాశనం చేయడం కోసం మాత్రమే వాళ్ళు దాడులు చేస్తూ ఉండేవారు. అలా అనేక దాష్టికాలు, దారుణాలు చేశారు. అలాంటి ఔరంగజేబుని మహానుభావుడు అని చెప్పాలని చూస్తారు. వాడి పుస్తకంలోనే రాసుకున్నాడు, వాడు ఔరంగజేబ్ నామాలోనే వాడు ప్రత్యేకంగా వాడు రాసుకున్నాడు, నేనే ఆర్డర్ ఇచ్చాను ఇది కూలగొట్టండి అని. ఏప్రిల్ 19వ తారీఖు నాడు ఆయన ఆర్డర్ ఇవ్వడం, మళ్ళీ సెప్టెంబర్ 2వ తారీఖుకి మేమే కూలగొట్టామని ఆయన సైనికులందరూ కూడా దానికి రిటర్న్ పంపించడం. అంటే కూలగొట్టాడు అనేది ఒప్పుకున్నాం కదా, ఇప్పుడున్నటువంటి మసీదు కట్టబడ్డది అని ఒప్పుకుంటున్నాం కదా.